టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు పైన జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు భరత్ కాంత్ ఇంకా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ దుర్మరణం పాలయ్యారు. ఒకేసారి ఇద్దరు యువ ప్రతిభావంతులు ప్రాణాలు కోల్పోవడంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సొంతూరైన నెల్లూరుకు వెళ్లిన వారిద్దరూ కూడా శనివారం రాత్రి అక్కడి నుంచి హైదరాబాద్కు కారులో బయలుదేరారు. పెద్దాంబర్పేట వద్ద ఓఆర్ఆర్ ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తూ ఉండగా బొంగళూరు ఎగ్జిట్ 12 వద్ద ఆదివారం తెల్లవారుజామున సుమారుగా 3 గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్నటువంటి కారు ఓ కంటైనర్ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో భరత్ కాంత్ ఇంకా త్రిలోక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరి ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలియజేశారు. భరత్ కాంత్ ఇటీవల విడుదలైనటువంటి టెనెంట్ చిత్రంలో కథానాయకుడిగా నటించి ప్రేక్షకులతో పాటుగా కూడా విమర్శకుల యొక్క ప్రశంసలు అందుకున్నారు. అంతకుముందు పలు చిత్రాల్లో సహాయ నటుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు ఆయన. మరి హీరోగా ఎదుగుతున్న తరుణంలోనే మరి ఈ ప్రమాదం జరగడం అయితే ఆయన అభిమానులను కలచివేస్తోంది అని చెప్పుకోవాలి. మరోవైపు మృతుల్లో కూడా ఒకరైనటువంటి త్రిలోక్ పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా అయితే పనిచేశారు. ఇద్దరు కూడా 31 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. మరి సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు కూడా వీరి మృతికైతే సంతాపం తెలియజేస్తూ ఉన్నారు.